ప్రపంచం రెజ్లింగ్ లో ఓనమాలు నేర్చుకుంటున్నప్పుడే ఓ భారత యువతి సంచలనాలు సృష్టించింది. అది కూడా స్వాతంత్రానికి పూర్వం. మనం ఇప్పుడు మహిళా రెజ్లర్స్ అంటే ఫోగట్రో లేదంటే మరొకరో చెప్పుకుంటున్నాం. మహా అయితే దంగల్ సినిమా గురించి మనకు తెలుసు. కానీ మగాళ్ళనే ఓడించిన ఛాంపియన్ ఉన్నారు. ఆమెనే హమీదా బాను. ప్రతి ఏటా గూగుల్ డూడుల్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆమె సాహసానికి సృష్టించిన చరిత్రకు గుర్తుగా ప్రతి ఏటా గుర్తు చేస్తూనే ఉంటుంది గూగుల్ డూడుల్. కానీ దాదాపుగా చాలా మంది ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. జీవితంలో కసి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించారు ఆమె. కానీ అది సాధారణంగా చెప్పుకునే శ్రమ అయితే కాదు. హమీదా కష్టం వేరు. యూపీలోని అలీగఢ్లో పుట్టింది హమీదా. ఆమె తండ్రి సోదరులు రెజ్లర్లే. వారిని చూసి ఆమె కూడా రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసింది. పుట్టింది ముస్లిం కుటుంబం అయినా తండ్రి కూతురి మీద ఉన్న ప్రేమతో మెలకువలు నేర్పించారు. ఎంతలా అంటే పాశ్చాత్య దేశాలు రెజ్లింగ్ లో అప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న సమయం అది. తండ్రిని చూసి రెజ్లింగ్ పై బాగా మమకారం పెంచుకున్నారు ఆమె. ముందుగా చెప్పాలంటే మొదట ఆమె మహిళ. ఆ కాలంలో ఓ మహిళ బయటకు రావడమే అరుదు. ఇక ముస్లిం కుటుంబంలో పుట్టిన హమీదా మీద ఎన్నో ఆంక్షలున్నాయి. అయినా సరే మొదటిసారి ఓ రెజ్లర్ తో ఫైట్ కు దిగిన సమయంలో మతపిచ్చి ఉన్న మూర్ఖులు ఆమె మీద రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె పంజాబ్ కు పారిపోయింది. అప్పటికే అక్కడ మహిళా రెజ్లర్లు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలో హమీదా వారితో పోటీ పడింది. కానీ కొద్ది సెకండ్ల కూడా ఆమె ముందు ఎవరూ కూడా నిలబడలేకపోయారు. అయితే ఓ వ్యక్తి ఆమెను మగాళ్లతో పోటీ పడమని చెప్పారు. అప్పటికే పంజాబ్ లో వస్తాదులు ఎంతో మంది ఉన్నారు. కండలు తిరిగిన మొనగాళ్లు కూడా ఉన్నారు. చాలా మంది రాజులు వారిని పోషించేవారు. అయితే 107 కిలోల బరువు, 5 ఫీట్ల 3 అంగుళాల ఎత్తున్న హమీదాను చూస్తే ఎవరైనా సరే వణికిపోయేవారు. అయితే మొదట మగాళ్లతో పోటీ పడేందుకు ఆసక్తి చూపించలేదు హమీదా. ఎందుకంటే ఆమె పెరిగిన వాతావరణం అలాంటిది. కానీ మహిళా రెజ్లర్లు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు. దీంతో చివరకు సరేనంది. 1937లో మొదటిసారి మగాళ్లతో ఓ లేడీ రెజ్లర్ పోటీ పడడం రికార్డ్ అయింది. అయితే మగాళ్లతో పోటీ పడేందుకు మరింత దృఢంగా తయారయ్యేందుకు బలవర్ధక ఆహారాన్ని తీసుకునేవారు ఆమె. 5 లీటర్ల పాలు, రోజు డజన్ గుడ్లు, అరకిలో బాదం, కిలో మటన్తో పాటు ఇతర ఆహారం అదనంగా తీసుకునేది. అలా మగాళ్లతో మొదలైన పోటీతో హమీదా పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఎందుకంటే ఎంత పెద్ద రెజ్లర్నైనా సరే 2 నిమిషాల్లో ఓడించేది. అలా ఆమె ఖ్యాతి మరింత పాకింది. ఢిల్లీలో హమీదా పోటీలో ఉందంటే చాలు వేలాది మంది జనం వచ్చేవారు. ఎందుకంటే ఆమె మగ రెజ్లర్లను సులభంగా ఓడించేది. ఇలా వరుసగా 300 మంది మగాళ్లను ఓడించింది హమీదా. అసలు ఓటమి అనేది ఆమెకు తెలియదు. అయితే పాటియాలాలో ఉండే ఓ భారీ రెజ్లర్ హమీదాను సులభంగా ఓడిస్తానని సవాల్ చేశాడు. దీంతో అతను ఢిల్లీకి వచ్చి పోటీకి సై అన్నాడు. ఈ ఫైట్ పై నిర్వాహకులు భారీగా ప్రచారం చేశారు. అయితే సదరు పాటియాలా వీరుడు చూడటానికి భారీగా ఉన్నాడు. కానీ హమీదా ఉడుం పట్టు ముందు తేలిపోయాడు. కేవలం 2 నిమిషాల్లో నేల కనిపించేసింది. అది చూసిన మగ పహిల్వాన్లు కూడా ఆమెతో పోటీ పడేందుకు భయపడ్డారు. ఎందుకంటే మహిళా చేతుల్లో ఓడిపోతామని పోటీకే తిరస్కరించేవారు. మాకు లేడీతో పోటీ అని వెటకారమాడేవారు. అయితే ఇలానే ముంబైకి చెందిన తోపు గోంగా పహిల్వాన్ కూడా ఛాలెంజ్ చేశాడు. హమీదా ఇప్పటి వరకు ఆడవాళ్ల లాంటి మగ రెజ్లర్లతో పోటీ పడుంటుంది, దమ్ముంటే నాతో ఫైట్కి రావాలన్నాడు. కానీ హమీదా ఇక్కడ భయపడే రకం కాదు. ఆమె సరేనంది. దీంతో ముంబైలోని ధనవంతులు సహా ఆసక్తి ఉన్న వారంతా భారీగా టికెట్లు కొన్నారు. ఎంతలా అంటే ఆ రోజుల్లో ఏ సర్కస్ కాదు కదా, పొలిటికల్ లీడర్ మీటింగ్ కూడా రాని జనం డబ్బులు పెట్టి మరీ వచ్చారు. అయితే జనాలను చూసి గొంగా భయపడ్డాడు. ఓడిపోతే పరువు పోతుందని డ్రామాలాడాడు. టికెట్లు భారీగా సేల్ అయ్యాయి కాబట్టి మరింత డబ్బు కావాలన్నాడు. అందుకు నిర్వాహకులు కూడా సరేనన్నారు. అయితే తీరా ఫైట్ సమయానికి పారిపోయాడు. దీంతో అక్కడికి వచ్చిన జనం ఈవెంట్ జరిగే భారీ ప్రదేశాన్ని ధ్వంసం చేశారు. అంతేకాదు హమీదాను చూసి పారిపోయాడని జనం అప్పటికే గేలీ చేశారు. పత్రికల్లో కూడా గోంగాను చేతకాని దద్దమ్మగా వార్తలు రాశారు. దీంతో హమీదా పేరు అంతర్జాతీయ స్థాయికి పాకింది. రాయిటర్స్, బీబీసీలు హమీదా గురించి గొప్ప గొప్ప కథనాలు రాశారు. అయితే ఆమె పెళ్లిపై కూడా చాలా చర్చలు జరిగేవి. పత్రికల్లో కూడా వార్తలు వచ్చేవి. తనను పెళ్లి చేసుకోవాలంటే నన్ను రెజ్లింగ్ లో ఓడించాలని ఓ ప్రకటన చేసింది హమీదా. తనను ఓడించిన మగాడిని పెళ్లి చేసుకుంటానని ప్రకటించడంతో చాలా మంది ఆసక్తి కూడా చూపించారు. అయితే 1954లో బాబా పహిల్వాన్ తాను హమీదాని పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. బాబా పహిల్వాన్ ఏకంగా కరాచీ నుంచి బరోడాకొచ్చాడు. వేలాది మంది ఈ ఫైట్ ను చూసేందుకు వచ్చారు. అయితే పోటీకి ముందు బాబా ఓ ప్రకటన చేశాడు. నేను గెలిస్తే హమీదాని పెళ్లి చేసుకుంటాను, ఓడిపోతే మాత్రం ఇక రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించేశారు ఆయన. ఇక హమీదా మాత్రం ఎప్పటి మాదిరిగానే రెడీ అయ్యింది. హమీదా కేవలం బలశాలి మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే 120 కిలోల బరువున్న బాబా ముందు ఆమె చాలా బలహీనురాలు కూడా, పైగా మహిళ. అయినా సరే ఆమె పోటీకి సై అంది. బాబాను ఓడించిన రెజ్లర్ పాకిస్తాన్లోనే లేడు. దీంతో ఈ పోటీకి బరోడా రాజు సహా ఎంతో మంది ధనవంతులు వచ్చారు. ఇక హమీదా రంగంలోకి దిగగానే కేరింతలు. ఈ పోటీ చాలా రసవత్తరంగా
రసవత్తరంగా సాగుతుందనుకున్నారు. మొత్తానికి పోటీ స్టార్ట్ అయింది. జనం సీట్లలో సరిగ్గా సర్దుకోకముందే, అంటే కేవలం నిమిషం 34 సెకండ్లలోనే బాబా పహిల్వాన్ ను ఓడించేసింది. ఆమెకు ఉన్న టెక్నిక్ అలాంటిది. అంతే, ఈ ఓటమి తర్వాత బాబా పహిల్వాన్ పేరు పాకిస్తాన్ లో కూడా వినిపించలేదు. ఇక అంతర్జాతీయ పోటీల్లో భారత్ కు ఎన్నో పథకాలు తెచ్చారు ఆమె, కానీ రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు. రష్యాకు చెందిన ఓల్డ్ నంబర్ 1 రెజ్లర్ అని ఓ మహిళ భారత్కు వచ్చింది, కానీ ఆమెను కూడా 30 సెకండ్లోనే ఓడించింది. నేను హమీదా మీద గెలవలేనని ప్రకటించి ఆమె అక్కడి నుంచి నిష్క్రమించింది. హమీదా మొత్తం 390 పోటీల్లో గెలిచింది. అయితే మహిళే కదా సులువుగా ఓడిస్తామని చాలా మంది ప్రతిసారి దేశ నలుమూలల నుంచి వచ్చేవారు. అలా కలకత్తా నుంచి కదాక్ సింగ్ వచ్చి పోటీలో నిలవలేక నిమిషంలోనే చేతులెత్తేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడు కదాక్ ను ఓడించిన హమీదా మీద ప్రతీకారం తీర్చుకుంటానని కలకత్తా నుంచే మరో రెజ్లర్ వచ్చాడు. కానీ రిజల్ట్ మాత్రం సేమ్. ఇప్పుడు మనం దంగలంటూ ఎన్నో చెప్పుకుంటున్నాం, కానీ చరిత్రలో నిలిచిపోయే హేమా హైమిల్ లాంటి మగాళ్లను ఓడించింది హమీదా. అయితే ఇంత అంతర్జాతీయ ఖ్యాతి పొందినా కూడా తన మత పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. అంతేకాదు, ఇతరులు కూడా ఆమె మగాళ్లతో పోటీ పడే విధానంపై కూడా విశ్లేషణలు చేశారు. ఎంత పెద్ద రెజ్లర్ అయినా కూడా తాను మహిళే, అందుకే మరి ఏమనుకున్నారు, ఆమె మనసు ఎంత గాయపడిందో. కానీ రెజ్లింగ్ ను అర్ధాంతరంగా వదిలేశారు. ఆమె బయట ప్రపంచానికి కనిపించలేదు. తనను ప్రేమించే వారి కోసం మళ్ళీ తనింటికే వెళ్ళింది. కొద్ది రోజులు బయటకు రాకుండా అజ్ఞాతంలో బతికింది. తండ్రి ఉన్నంత వరకు ఆమెను మహారాణిలా చూసుకున్నాడు. కానీ తండ్రి మరణం తర్వాత తన కాళ్ల మీద తాను నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బులు లేవు, సోదరులు సాయం చేస్తామన్నా కూడా కుటుంబంలో గొడవలయ్యాయి. దీంతో ముసుగు వేసుకుని పెళ్లి చేసుకోకుండానే తన ఇంటి ముందే పండ్ల దుకాణం పెట్టుకుని కాలం గడిపింది. కానీ ఆమె చరిత్ర మాత్రం నేటికి ఉంది. ప్రపంచంలో యోధులైన మగాళ్లను పోటీలో ఓడించిన ఏకైక రెజ్లర్ హమీదా. కండ్ల తిరిగిన వస్తాదులను పోటీలో నలిపేసింది. కానీ సంప్రదాయాలు, అసూయ, మూర్ఖత్వం ఉన్న సమాజం ముందు మాత్రం ఓడిపోయారనే చెప్పాలి. అయితేనే హమీదా చరిత్ర తిరగరాయాలనిది. ఏ మహిళా రెజ్లర్ మగ రెజ్లర్లు కూడా టచ్ చేయలేని రికార్డ్స్ ఆమె సొంతం. ఇక హమీదాకి ఓ బిరుదు కూడా ఉంది, అమెజాన్ ఆఫ్ అలీగఢ్. తన చివరి రోజుల్లో మాత్రం ఎన్నో బాధలు అనుభవించిందనే చెప్పాలి. 1946లో కన్ను మూసింది హమీదా. ఈ రోజు కూడా గూగుల్ టూడుల్ ఆమెను గుర్తు చేస్తూనే ఉంటుంది. మరి హమీదా కథపై మీరు కూడా తప్పకుండా కమెంట్ ద్వారా స్పందించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.